హాయ్ అండి. అందరికీ ముందుగా వచ్చేసి గుడ్ ఈవినింగ్. అండ్ అందరూ ఎలా ఉన్నారు? మేము కూడా చాలా బాగున్నాం. మీరందరూ కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను. నేనొచ్చేసైతే ఇవాళ టెర్రస్ గార్డెన్ అయితే పెట్టానండి వీడియో. ఇది సాటర్డే రోజు వ్లాగ్. నేను ఇంట్లో పనంతా కంప్లీట్ చేసుకొని ఈవినింగ్‌కి ఇంకా ఇన్‌కంప్లీట్ వర్కే ఉంది. సో, చెట్లన్నీ క్లీన్ చేశాను. అండ్ నేను అనుకోకుండా ఇక్కడ చూసేసరికి రాడిషెస్ అయితే చాలా వచ్చేసాయండి. యాక్చువల్లీ నాకు ఇది రాడిష్ అంటే ఇలా పెంచాలి అనేది కూడా ఐడియా లేకుండా వేసేసాను. సీడ్స్ ఎక్కువగా వేయడం వల్ల ఆ బకెట్‌లో ప్లేస్ అనేది సరిపోక అది గ్రోతింగ్ అనేది లేదు అస్సలు. నాకైతే అవి చూడగానే ఎంత హ్యాపీనెస్ అంటే కళ్ళల్లో వాటర్ కూడా వచ్చాయి. అంటే నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు అస్సలు యాక్చువల్లీ. నేను ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అవి అలా చూసేసరికి నా హ్యాపీనెస్ అంతా ఇంత కాదు. చూసారు కదా చిన్న చిన్నగా ఉన్నాయి. అవి ప్లేస్ అనేది సరిపోవట్లేదు దానికి. సో, ఎలాగో అలాగా అడ్జస్ట్ అయితే చేసి నేను అయితే నాకు మెయిన్ అది ఎలా చెయ్యాలనేది కూడా అర్థం అవ్వట్లేదు. బకెట్ అంతా ఫుల్ అయిపోయింది. సో, ఇంకా నేను ఒకటి డిసైడ్ అయిపోయాను. మీద అంటే నాకు అది తీయడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఏం చేయాలా అని ఇంకా మీదున్న లీవ్స్ అయితే కట్ చేశానండి. కట్ చేసేసి ఇంకా రాడిష్‌వి అయితే కొద్దిగా పెద్దగున్న సైజ్‌వి అయితే నేను ఒక 3 అనేది తీశాను. మిగతాయి ఇంకా ఉండొచ్చు. బట్ చూసారు కదా ఎన్ని గనం ఉన్నాయి. నియర్లీ 20 దాకా ఉన్నాయండి ఆ బకెట్‌లోనే. సో, అవి గ్రోతింగ్ అనేది అవ్వట్లేదు. ఒక్కటి మాత్రం ఇది లాంగ్ ఏదైతే వచ్చేదో అది సీడ్స్ కోసం నేను వదిలేసాను. అది పెద్దగానే ఉంది కానీ బట్ నేను ఇంకా అది తీయాలనుకోవట్లేదు. అంటే సీడ్స్ కూడా కావాలి కదా! సో, అనుకోకుండా అది అంత పెద్దగా అయిపోయి జ సీడ్స్ కూడా అవుతున్నాయి అన్నట్టు నేను ఇంకా చేయలేదు. నెక్స్ట్ వచ్చేసి నేను తోటకూర కూడా కట్ చేస్తున్నానండి. తోటకూర కూడా అసలు కొన్ని ఇలా నార్మల్‌గా వేశాను నేను. తీసుకొచ్చి ఎండకు పెట్టి అవి ఇలా జీలకరించాను. బట్ చాలా అంటే చాలా వచ్చేసింది. అన్ని ట్రబ్స్‌లలో వచ్చిందండి తోటకూర. ఇంకా ఎక్కువ రోజులు ఉంచామనుకోండి ఆకు అనేది ముదిరిపోతుంది. తర్వాత వండినా కూడా రుచి ఉండదు. అండ్ తొందరగా కుక్ అవ్వదు తోటకూర బేసిక్‌గా. సో, అందుకోసం అయితే ఇవాళ తోటకూర కూడా తీసేస్తున్నాను. అండ్ టబ్స్‌లల్లో అన్నిట్లల్లో తోటకూర వచ్చేసరికి నాకు వేరే చెట్లు ఎదుగుదల అనేది తగ్గిపోతుంది. సో, అందుకోసం ఇవాళ అయితే తోటకూర కూడా తీసేస్తున్నానండి. అంత ఇంత కాదు. నేను నార్మల్‌గా 1, 2 అని చెప్పి స్టార్ట్ చేశాను. ఇంకా తీస్తున్న కొద్దీ అయితే చాలా వచ్చేసింది ఒక్కొక్క ట్రబ్‌లో. అండ్ దాన్ని ఏర్లు ఏవైతే ఉన్నాయో అవి చాలా థిన్‌గా వచ్చాయండి. సో, ఆ థిన్‌గా రావడం వల్ల నాకసలు తీయడానికి కూడా పాసిబిలిటీ అవ్వలేదు. అండ్ అక్కడక్కడ కొత్తిమీర కూడా వచ్చింది. సో, చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. నేను ఎగ్జాక్ట్‌గా వచ్చేసి జనవరి 1కి స్టార్ట్ చేశానండి నేను. మొత్తం వర్మి కంపోస్ట్‌లోనే నేను ఇవి సీడ్స్ అయితే వేశాను. అన్ని సీడ్స్ నేను ఏది చెట్టుడు అయితే పెట్టలే డైరెక్ట్‌గా. అన్ని సీడ్స్ వేసి స్టార్ట్ చేశాను. బట్ తోటకూర అండ్ కొయ్యగూర అయితే నాకు చాలా అంటే చాలా వచ్చేసింది. నా హ్యాపీనెస్ అంతా ఇంత కాదు. అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అంటే ఇలా లైవ్‌గా చూడడం కూడా ఫస్ట్ టైం. నేను మొత్తం టోటల్ బార్న్ అండ్ బాటమ్ సిటీ కల్చర్. సో, ఎలా ఉంటుంది ఏంటి అనేది విలేజెస్ కూడా లేవు. అండ్ నేను ఇంత నా చేతులతోని నేను పెంచి ఇలా ఇంత పెద్దగా చేశానా అన్న ఒక హ్యాపీనెస్ అనేది అసలు నేను చెప్పలేను నా మాటలలో. అంత హ్యాపీగా అయితే ఫీల్ అయ్యాను. అండ్ ఉన్న ప్లేస్‌లో వచ్చేసి తక్కువ స్పేస్‌లో ఎలా మనకు రెగ్యులర్‌గా యూజ్‌ఫుల్ అయ్యేటివి చెయ్యాలి అనే కాన్సెప్ట్ కొద్దీ అయితే నేను బాగా సెర్చ్ చేస్తున్నానండి. అందుకోసమే నేను ఈ లీఫీ వెజిటేబుల్స్ కానీ ఇంట్లో అంటే బయటికెళ్ళి వర్క్ చేస్తేనే వర్క్ అని అనరు. ఇలా చేస్తే కూడా ఇది కూడా ఒక సేవింగ్ పర్పసే కదా! ఇది కూడా మనం ఇంట్లో ఉండి సంపాదించినట్టే వెజిటేబుల్స్ కూడా. సో, నేను ఆ విధంగా మోటివేట్ చేసుకొని నేనైతే ఇలా లైఫ్ అనేది స్టార్ట్ చేశాను. నాకైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను నేను. చెప్తున్నాను కదా! తోటకూర, కొయ్యగూర, కొత్తిమీర ఇందులో అన్నీ కలిపి వచ్చేసాయి. ఇవి రాడిష్ లీవ్స్ అండ్ 3 రాడిషెస్. ఫస్ట్ హార్వెస్టింగ్ అని నాకు చాలా సక్సెస్ అయింది. ఇంకా రిమైనింగ్ వచ్చేసి టమాటోస్. చూసారు కదా ఎన్ని టమాటోస్ ఉన్నాయో గుత్తులుగా. మీరు జస్ట్ ఏమీ లేదు. ఇది వచ్చేసి ఉసిరికాయ చెట్టు అండి. అది రెడీమేడ్‌గా కొనుక్కొచ్చింది. ఇవి అన్ని టమాటోస్ వర్మి కంపోస్ట్ జస్ట్ వేస్తే అందులోనే ఆటోమేటిక్‌గా అవే వచ్చాయి. ఇవి మామిడి చెట్టు. ఇది వచ్చేసి ఆక్సిజన్ చెట్టు అండి. ఇది వంకాయ చెట్టు.
ఇదే బెండకాయల చెట్టు. నేనే వేసాను సీడ్స్ అక్కడక్కడ ఒక్కోటోటి. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది దాని గ్రోత్. ఇదంతా తోటకూర. అండ్ ఇక్కడ కూడా చూసారు కదా టమాటా అన్ని టబ్స్లలో. ఇక జామకాయ చూసారా, ఇప్పుడు ఫస్ట్ జామకాయ. ఎంత హ్యాపీనెస్ అంటే అంత ఇంత అని చెప్పలేను నా హ్యాపీనెస్కి. ఇవైతే క్యాబేజ్, కాలీఫ్లవర్ అండి. ఇది మా పక్క ప్లాట్లోవి. అంటే మా ఫ్రెండే వేసింది. సో అది పెట్టేటప్పుడు నేను తను కలిసి చేసాము. ఇంకా ఇది బంతిపూల చెట్టు. ఇలా ఒక్కొక్కటి మేము పెట్టినప్పుడు చాలా సీడ్స్ లాగా పెట్టాము. ఇవన్నీ క్యాబేజ్, కాలీఫ్లవర్ చెట్లే అండి. ఒక 15-20 దాకా 1 రూపీ చిన్నవి ఉంటాయి కదా, అవి కొనుక్కొచ్చి పెట్టాము మేము, కవర్స్వి. వస్తాయో రావో అన్నట్టు. బట్ చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. అన్నీ గ్రోత్ స్టార్ట్ అయ్యాయి. అండ్ ఇక్కడ చూసారు కదా టమాటా నార్మల్గా వేసింది, దానికి కూడా 2 టమాటోస్ వచ్చేసాయి. ఇక్కడ ఎంత చిన్న బెండకాయ చూడండి. ఆ బెండకాయ అసలు చెట్టే రాలేదు, దానికి అంత చిన్న బెండకాయ కూడా స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ బెండకాయ గ్రోతింగ్ అయితే చాలా స్టార్ట్ అయిపోయిందండి. చూస్తున్నారు కదా. సో ఇలాంటివి చేసినప్పుడు ఆ హ్యాపీనెస్ అసలు ఎంత మనీ ఇచ్చినా కూడా దొరకని హ్యాపీనెస్ అయితే నేను ఇక్కడ చూశాను. అంటే మొత్తం గ్రీనరీలా నేనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యానండి. ఇంత హ్యాపీనెస్ అయితే నేను ఎప్పుడు ఫేస్ చేయలేదు అండ్ ఫీల్ అవ్వలేదు. దట్టు నేను ఇంత చేయగలుగుతాను అన్న కాన్ఫిడెన్స్ కూడా నాకు లేకుండే. బట్ ఇవి నాకు కొంచెంగా సక్సెస్ ఇచ్చిన కొద్దీ నాకు ఎక్కువ ఇంకా కొత్త థాట్స్తోని నేనైతే ఇంకా చెయ్యాలి అని ఫిక్స్ అయ్యాను. చూసారు కదా వంకాయలు ఎంత పెద్దగా అయ్యాయో. ఇది వచ్చేసి 5th క్రాపింగ్ అనుకుంటానండి. ఇంతకుముందు 4 times మేము కట్ చేసాము. ఇది 5th. అంటే 5 times అయిపోయింది మాకు ఇది సీడింగ్ ఇవ్వడము. ఒక 1 weekలోనే మాకు మళ్ళీ జనరేట్ అవుతుంది. ఇదంతా మిర్చి అండి. మిర్చికి వచ్చేసి మేము మళ్ళీ సీడ్స్ కోసం అని కొన్ని వదిలేసాము, అవి పండు పడిపోయాయి. ఇది మందారం చెట్టు. ఇదేమో స్ట్రాబెర్రీ చెట్టు అండి, మల్బెర్రీ ఫ్రూట్ అంటారు కదా అది. ఇది జస్ట్ చిన్న కొమ్మ పెట్టాము, ఇంత పెద్దగా అయ్యింది. చూసారు కదా. మా గార్డెనింగ్ అనేది ఎలా ఉందనేది కమెంట్ చేయండి.